ఎటువంటి పరిస్థితిలో కూడా మనిషి తొనకుండా బెనకుండా, అంటే కష్టాలు వచ్చినా సుఖాలు వచ్చినా ఎలాంటి పరిస్థితిలో కూడా కొంచెమన్నా మనం నిలకడగా ఉండగలుగుతున్నామా అనేది ఫస్ట్ క్రైటీరియా. ఉందా? టిక్, యు ఆర్ ఆల్ రైట్. సెకండ్, మీరు కంఫర్టబుల్గా ఉండడం కాకుండా మీ చుట్టూ ఉన్న వాళ్ళు కూడా కంఫర్టబుల్ చేస్తున్నారా? నేను బాగుంటానండి, నా సబార్డినేట్స్ మాత్రం రోజు తాట తీస్తూ ఉంటాను, లేకపోతే నా ఇంట్లో నా భార్య పిల్లలు రోజు సతాయిస్తూ ఉంటాను, నేను మాత్రం బాగున్నా, హ్యాపీ, నిద్రపోతాను, చక్కగా ఉంటాను. నో, మీరు బాగుండడమే కాకుండా మీ చుట్టూ ఉన్నవాళ్ళు, మీ ఫ్యామిలీ మెంబర్స్ కావచ్చు, మీ ఆఫీస్లో పనిచేసే వాళ్ళు కావచ్చు, మీ స్టూడెంట్స్ కావచ్చు, మీ బాస్ కావచ్చు, వాళ్ళతో కూడా మీరు మంచిగా కార్డియల్ రిలేషన్స్ మెయింటైన్ చేస్తున్నారా? ఉందా లేదా? ఉంది అంటే గుడ్. నాకు రెండూ లేవు డాక్టర్ గారు, నేను బాగలేను, నా చుట్టూ ఉన్న వాళ్ళు కూడా ఎప్పుడు నేను డిస్టర్బ్ చేస్తున్నానంటే లేదని మీరు గ్రహించి అది పొందేదానికి ప్రయత్నం చేయండి. అది థర్డ్ క్రైటీరియా. ఈ ఉంటే మీకు మంచి మానసిక ఆరోగ్యం ఉన్నట్టు. అంతే మా చేత నాకు పిచ్చి లేదు, నేను పిచ్చి చేష్టలు చేయడం లేదు, నేను ఎవరిని గొడవ చేయడం లేదు అంటే సరిపోదు. అది కాకుండా ఇది కూడా ఉంటేనే మీరు మంచి మానసిక ఆరోగ్యవంతులనే దానికి ఒక క్రైటీరియా, చిహ్నాలు.